హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గగన్ భూమికి ఫోన్ చేసి నక్షత్ర నన్ను బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది, అక్కడికి వస్తున్నాను, నక్షత్ర వంకతో నిన్ను కలవచ్చు కదా అన్న మాట విని భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నక్షత్రం మిమ్మల్ని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసిందా అనగానే వెంటనే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడు వెంటనే గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు, తను నన్ను ప్రేమిస్తుందంట, నేను లేకపోతే బ్రతకలేనని చెప్తుంది, అందుకే తన కోసం అక్కడికి వద్దామని అనుకుంటున్నాను, నేను రాకపోతే కనీసం కేక్ కూడా కట్ చేయదని చెప్పింది, నేనే స్వయంగా కేక్ కట్ చేసి తనకు తినిపించాలని చెప్పింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. నేను అక్కడికి వచ్చేది నక్షత్ర బర్త్డే కోసమని అనుకోవద్దు, నిన్ను కలవడానికే అని ఏ విధంగా అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అది కాదు అని చెప్పేలోపే ఫోన్ కట్ చేయటంతో భూమి ఇక హలో హలో అని అంటూ ఉంటుంది. అప్పటికే గగన్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక భూమి ఆవేశంగా లోపల పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్న నక్షత్ర దగ్గరకు డోర్ తీసుకొని వచ్చి వెంటనే సీరియస్గా చూస్తూ ఉంటే నక్షత్ర ఇలా అంటూ ఉంటుంది, ఏంటే నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదా, డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అని అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది ఈ భూమి. అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని అంటూ ఉంటే, నేను ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, ఏం చేయాలో ఎలా చేయాలో ఏం చేస్తే బాగుంటుంది అని నువ్వు చెప్తే వినే స్టేజ్లో నేను లేను అని నక్షత్ర అనడంతో భూమి ఇక ఒక్కసారిగా నక్షత్ర చెంప పగలగొడుతుంది. వెంటనే గుయ్యి అని సౌండ్ రావడంతో ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా అనగానే ఏం డౌటా అని చెప్పేసి మళ్ళీ భూమి ఇంకొక చెంప లాగిపెట్టి కొట్టడంతో ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. వెంటనే ఇల్లంతా తిప్పించి మళ్ళీ ఇచ్చి మరీ భూమి పిచ్చి పిచ్చిగా నక్షత్రను కొడుతుంది. ఓసి నీకు దండం పెడతాను, నీకేమైనా దయ్యం పట్టిందా, ఎందుకు నన్ను ఇలా కొడుతున్నావు, అసలు నీకేమైంది అని అడుగుతూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. నువ్వు గగన్ గారిని బర్త్డే పార్టీకి రమ్మని పిలిచావంట, మెసేజ్లు పంపించావంట, బ్లాక్మెయిల్ చేస్తున్నావంట, నీకు కొంచెమన్నా అర్థమవుతుందా, బుర్ర బ్రెయిన్ రెండు పనిచేస్తున్నాయా అన్నట్టుగా అడుగుతూ ఉంటే వెంటనే అవును, నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను అనగానే ఎవరి నీకు బావా, ఇంకొకసారి ఆయన్ని బావా అని పిలిస్తే చెప్పు తీసుకొని కొడతాను అని చెప్పేసి నక్షత్ర చంప పగలగొడుతుంది. మళ్ళీ కూడా భూమి వసే వద్దే కొట్టకు నన్ను చంపకు అని అంటూ ఉంటే వెంటనే ఇక ఇంకొకసారి ఆయన జోలికి వస్తే అస్సలు ఊరికి వదిలిపెట్టనని చెప్పి భూమి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే నక్షత్ర చిటికలు వేసి వెళ్ళిపోతున్న భూమిని పిలిచి ఈ విధంగా అంటూ ఉంటుంది, నీకు నా గురించి బాగా తెలుసు కదా, నా మీద ఇప్పటివరకు మా మమ్మీయే చేయవేయలేదు, ఇంతలా నన్ను ఎప్పుడు కొట్టలేదు, నువ్వు నన్ను ఇంతలా కొట్టావని మా మమ్మీకి తెలిస్తే మా మమ్మీ నిన్ను చంపేస్తుంది అనగానే వెంటనే భూమి వచ్చి అక్కడ కూర్చొని మంచం మీద కాలు వేసుకొని మరి ఏ విధంగా అంటూ ఉంటుంది, ఏంటి మీ మమ్మీతో చెప్తావా, వెళ్ళు చెప్పు, మీ మమ్మీతో చెప్తే ముందు నాకంటే ముందు నీ ప్రాణాలు తీసేస్తుంది అనగానే మా మమ్మీ నా ప్రాణాలు ఎందుకు తీస్తుంది అని అనగానే నువ్వు ఇప్పుడు వెళ్తావు, ఏమైందమ్మా అని అడుగుతుంది. అప్పుడు ఏమని చెప్తావు, భూమి నన్ను కొట్టింది అంటావు, అది నిన్నెందుకు కొట్టింది అని అడుగుతుంది, నేను గగన్ బావని ప్రేమించాను అందుకే నన్ను కొట్టింది అని చెప్తావా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. వెళ్ళు ఇప్పుడు వెళ్ళి చెప్పు అని అనగానే వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పాను కదా, ఇంకొకసారి ఆయన జోలికి వచ్చినా ఆయన వైపు కన్నెత్తి చూసినా నీ ప్రాణాలు తీస్తానని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే గగన్ ఇక భూమినే తలుచుకుంటూ భూమి ఆలోచనల గురించి ఆలోచిస్తూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా, భూమి అక్కడికి వచ్చి గగన్ గారు అని పిలవడంతో గగన్ సంతోషపడుతూ ఉంటాడు, అదంతా ఊహించుకుంటూ ఉంటాడు భూమి నిజంగానే అక్కడికి వచ్చినట్లు. వెంటనే ఇక గగన్ గారు అంటున్నావేంటి, పిలుపు మారింది అనగానే తల తిక్క అని పిలవాలనిపించట్లేదు, బాగోదేమో అనిపిస్తుంది అనగానే ఏంటి అని అంటూ ఉంటాడు గగన్ ప్రేమగా. వెంటనే భోజనం చేయడానికి రండి అనగానే ఆలోచిస్తూ ఉంటాడు గగన్. సరే అని చెప్పేసి అనగానే వెంటనే ఇక సరే తలతిక్క గారు అని చెప్పి అంటూ ఉంటుంది. తన జడతో గగన్కి వేసి కొట్టగానే గగన్ సిగ్గుపడుతూ భూమి వెనకాలే వస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. వెంటనే గగన్ని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు, మీరు తిన్నారా,
తైతక్క గారు అనగానే, లేదు మీరు తిన్నాక తింటాను అని చెప్పి భూమి ప్రేమగా అంటూ ఉంటుంది. లేదు ముందు నువ్వు కూర్చో, నువ్వు తిన్న తర్వాత నేను తింటానని చెప్పేసి భూమి అనుకొని ఇంట్లో ఉన్న పని మనిషిని కూర్చోబెట్టి గగన్ ఇక తినిపిస్తూ ఉంటాడు. తిను భూమి తిను అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే శారద అలాగే పూర్ణి ఇద్దరు కూడా వచ్చి గగన్ ఇక పని మనిషికి భోజనం తినిపించడం చూసి షాక్ అయిపోతారు. వెంటనే ఏమైంది భూమి అని అంటూ ఉంటే, భూమినా ఏమైందిరా గగన్ అని అంటూ ఉంటే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్. ఏం లేదమ్మా భోజనం తినిపిస్తున్నాను అనగానే, ఆయన తన చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, తను భోజనం చేస్తుంది కదా, నువ్వెందుకు తినిపిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది శారద. లేదమ్మా అని అనగానే వెంటనే అక్కడ కూర్చున్న పని మనిషిని చూసి షాక్ అయిపోతాడు గగన్. ఏంటి ఇప్పటి వరకు నేను నీకు భోజనం తినిపించానా అనగానే, అవునయ్యా వద్దన్నా కూడా బలవంతంగా తీసుకొచ్చి మరి వద్దన్నా కూడా నోట్లో కుక్కుతూనే ఉన్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఏం మొహం చూపించకుండా శారదకి సిగ్గుపడుతూ వెళ్ళిపోతాడు కదా. అయితే శారద అలాగే పోనీ ఇద్దరు కూడా పని మనిషితో మాట్లాడుతూ ఉంటారు. ఇకపోతే అపూర్వ ఫోన్ తీసుకొచ్చి భూమితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి భూమి మామయ్య మామయ్య అంటూ అన్నీ కూడా మాట్లాడేస్తున్నావు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే, దేని గురించి మాట్లాడుతున్నావు అనగానే, బాగానే నాటకాలు ఆడుతున్నావు అనగానే, నీకన్నా నాటకాలు ఆడేవాళ్ళు ఎవరుంటారు మమ్మీ అని చెప్పేసి భూమి అపూర్వతో అంటూ ఉంటుంది. అయితే భూమి ఇలా అంటూ ఉంటుంది, నీ మీదకు శోభచంద్రక్క వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు పూనకం మాదిరిగా, నువ్వు ఆ పూనకం మాదిరిగా నీ ఒంటి మీద శోభచంద్రక్క వచ్చేలా చేసుకొని బావ ముందు రేపు నక్షత్ర పుట్టినరోజుకి ఆస్తంతా కూడా నక్షత్ర పేరు మీద రాయమని చెప్పాలి అనగానే భూమి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, శోభచంద్ర గారు నా ఒంటి మీదకి రావడం ఏంటి, నేను నక్షత్ర పేరు మీద ఆస్తి రాయమని నేను ఎందుకు చెప్తాను అనగానే, అంటే ఆ మధ్య నీ మీదకి వచ్చింది కదా అని అంటూ ఉంటే, అంత మంచి ఆవిడ నా మీదకి రావడం నేను అదృష్టంగా భావిస్తానని చెప్పి భూమి అంటూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నువ్వు చేసింది నువ్వు చెప్పింది ఆ కృష్ణప్రసాద్తో ప్రతి ఒక్కటి కూడా విన్నాను అనగానే వెంటనే వీడియో తీసి భూమికి చూపించగానే భూమి షాక్ అయిపోతుంది. నువ్వు కానీ నేను చెప్పినట్లు చేయకపోతే ఆ వీడియో నేరుగా బావ దగ్గరికి వెళ్తుంది. ఆ వీడియోలో నువ్వు కృష్ణప్రసాద్తో చెప్పిందంతా కూడా మా బావ వినేస్తాడు. అప్పుడు కావాలని నువ్వు శోభచంద్రక్క నీ మీదకు వచ్చి ఇలా చేసిందని అబద్ధాలు ఆడామని తెలిస్తే ఖచ్చితంగా నీ ప్రాణాలు తోడేస్తాడు అని ఏ విధంగా అంటూ ఉంటే భూమి షాక్ అయిపోతుంది. మరి నిజంగా భూమి అపూర్వ చెప్పినట్లుగా తన మీద శోభచంద్రలాగా వచ్చి నిజంగానే నక్షత్ర పేరు మీద ఆస్తి రాయమని చెప్తే శరత్చంద్ర రాయబోతున్నాడా శోభచంద్ర మాట కాదని లేక, లేదా ఎత్తుకు పై ఎత్తు అంటూ భూమి ఏదైనా ప్లాన్ చేయబోతుందా, ఏం జరుగుతుంది?